హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో ఒట్టి చేపలు పుంటి కూర అండి. చాలా బాగుంటుంది కాంబినేషన్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులకు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఇది చాలా నచ్చుతుంది. ఇక చూడండి, ఫస్ట్ చేపలు వేపుకుంటాం కదా, చేపలు వేపుకునేటప్పుడు ఆ చేపలను పెంక మీద కొంచెం నూనె పోసి ఏంపాలి. మంట స్లిమ్లో పెట్టి ఏంపాలి, మంచిగా ఏగుతుంది. మళ్ళీ చేపలు వేసినప్పుడు స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ కూడా ఏమీ రాదు నూనె వేయడం వల్ల. చాలా బాగుంటుంది. ఇక చూడండి, వెళ్ళిపోదాము. కూర ఎట్లా వండాలనో చూద్దాము. ఇంకో పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో 2 పావుల నూనె, కొంచెం నూనె పోయండి ఏం కాదు. 2 పావుల నూనె పోసి జీలకర్ర వేసి 2 ఉల్లిగడ్డలు 2 మిరపకాయలు కట్ చేసుకున్నాను నేను. ఆమె సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేయండి. వేసి అవి కొంచెం మగ్గినాక అల్లం వెల్లిగడ్డ పసుపు వేసి మంచిగా అది మొత్తం ఇట్లా పచ్చివాసన అంటే అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు మంచి ఇట్లా కలుపుకొని మంచిగా స్లిమ్లో పెట్టి మంట మంచిగా వేపుకోవాలి. వేగినాక ఫస్ట్ టమాటాలు వేయాలి, పుంటికూర వేయద్దు, టమాటాలు వేయాలి. ఎందుకంటే పుంటికూర జల్దీ మగ్గిపోతుంది కదా, టమాటాలు మగ్గవు కాబట్టి టమాటాలు వేసి ఆ టమాటాలు ఉడికినాక అప్పుడు పుంటికూర వేయాలి. టమాటాలు మగ్గేంత వరకు చూద్దాము. అవి మగ్గినాయి. కొంచెం గంటతోటి ఇట్లా అంటే అది మగ్గిపోతాయి, ఏం కాదు. ఇప్పుడు పుంటికూర వేసుకున్నాము. పుంటికూర మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుంటికూర అండి. చాలా బాగుంది. పుంటికూర కూడా పుల్లగా ఉంది. నేను ఈ రెసిపీ వండుకొని తిన్న తర్వాత టేస్ట్ అనిపిస్తే అప్పుడు పెడుతున్నా అండి. నాకు నచ్చితేనే నేను పెడతా వీడియో, లేకపోతే పెట్టాను. నేను కూడా నాన్ వెజ్ ప్రియురాలు, బాగుంటాను. నాకు కూడా నాన్ వెజ్ అంటే ఇష్టమే. ఇంకా చూడండి మగ్గింది. ఇది మగ్గినాక అంటే మగ్గుతుంది కదా అని అట్లా వదిలేదు, ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి కొంచెం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలగలిపి ఆ కలిపేలోపే అది మగ్గిపోతుంది. పుంటికూర ఏముంది జల్దీ మగ్గిపోతుంది. అది మగ్గినాక ఇంకొంచెం మంట తగలాలి. మంట తగిలి అగో చూడండి, కొంచెం నేను కారం తింటా, అందుకే కొంచెం కారం వేస్తున్నా. కొంచెం కారం తక్కువ తిన తక్కువ వేసుకొని మంచిగా కారం ఉప్పు బాగానే తింటా నేను. అయినా ఇది ఇట్లా పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉప్పు ఉండాల్సిందే, లేకపోతే టేస్ట్ రాదు కూర. నాన్ వెజ్ కూరలో ఏదైనా కారం ఉప్పు మంచిగా ఉండాల్సిందే, లేకపోతే అవి టేస్టే రావు. తిన్నట్టే ఉంటుంది, ఎట్లనో ఉంటుంది, బాగుండదు. కాబట్టి మంచిగా ఉప్పు కారం మంచిగా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం మసాలా మంచిగా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఉప్పు కారం వేసినాక ఇట్లా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది పుంటికూర, మగ్గుతుంది. కొంచెంసేపు మగ్గ పెడదాము. ఆ మగ్గింది చూడండి, కొంచెం దగ్గరికి కూడా అయ్యింది. అయితే నేను కొన్ని నీళ్లు పోసుకున్నా. అవి చూడండి అట్లా అడుగంటుతుంది. కొంచెం మంట స్లిమ్లోనే పెట్టి ఈ కూర మొత్తం అయిపోయే వరకు మంట స్లిమ్లోనే పెట్టాలి. అయితే ఇంకో ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము చేపలు కడుగుతాము కదా, కడిగేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కడగాలి. అట్లా స్మెల్ రాదు కూర. గోరువెచ్చని నీళ్ళలో కడగడం వల్ల అది పైన ఉన్న పొట్టు అదంతా పోతుంది. మళ్ళీ ప్లస్ స్మెల్ రాదు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. రొట్టి చేపల వల్ల కూడా మస్తు లాభాలు ఉన్నాయంట, నాకు తెలియదు. ఇక చూడండి బాగుంది కూర మాత్రం. టేస్ట్ ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. కొంచెం ధనియాల పొడి లేకపోతే గరం మసాలా, నేను గరం